నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివకేశవ సమ్మేళన స్వరూపుడు, అమృతత్వానికి సాకారుడు, హరిహర తనయుడు స్వామి అయ్యప్ప. దీక్షా విధానం ద్వారా భక్తులకు ప్రసన్నమూర్తిగా అయ్యప్ప స్వామి ప్రకటితమవుతాడు. శబరిగిరి శిఖరాన్న, పంపానదీ తీరాన్న పరంజ్యోతిగా వెలిగే మణికంఠుడు అయ్యప్ప స్వామి. సర్వభూతదయ, క్షమ, అహింస, ఇంద్రియ నిగ్రహం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం, ఈ 8 అంశాలని భక్తులు అయ్యప్ప స్వామికి అష్టకుసుమాలుగా సమర్పిస్తారు. కేరళలో వెలిసిన కమనీయ స్వరూపుడైన అయ్యప్ప దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో పూజలందుకుంటున్నాడు. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్రలోని నాగ్పూర్లో నెలకొన్న శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయం. ఈ విలక్షణ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అయ్యప్ప స్వామి శివ, విష్ణు తత్వాల మేలు కలయిక. విష్ణువు శివుని అభ్యర్థన మేరకు మోహినీదేవి అవతారాన్ని ధరించాడు. ఆ అవతారంలోనే భస్మాసురుణ్ణి అంతం చేశాడు. జగన్మోహన ఆకృతిలో ఉన్న మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడు మోహించాడు. వారి ప్రణయానురాగానికి సంకేతంగా అయ్యప్ప ఆవిర్భవించాడని పురాణోక్తి. దీక్షా విధానపూర్వకంగా అయ్యప్పను ప్రధానంగా ఆరాధిస్తారు. మానవ శరీరంలోని అంతఃకరుణ, బాహ్య కల్మషాల్ని క్షాళనం చేసే అద్వైత మూర్తి అయ్యప్ప స్వామి. అలాంటి అయ్యప్ప నెలకొన్న ఈ ఆలయం భక్తజన రంజకంగా అలరారుతోంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. దుష్ట శిక్షణ, సజ్జన సంరక్షణ అనే శ్రీ మహావిష్ణువు అవతార పరంపరలో శివలీలా వినోదంతో శివకేశవుల ఏకీకృత రూపధారిగా అయ్యప్ప ఆకృతి దాల్చాడు. సువిశాల ప్రాంగణంలో నాగ్పూర్లో నెలకొన్న ఈ ఆలయం పూర్తిగా కేరళలోని శబరిమల ఆలయాన్ని పోలి ఉంటుంది. ప్రధానాలయ ముఖద్వారంపై స్వామియే శరణమయ్యప్ప అనే అయ్యప్ప శరణాగతి నామం ప్రత్యేక ఫలకంపై లిఖితమై ఉంటుంది. ఇంటి పైకప్పు వలె ఉండే గృహాకృతుల్లో 3 గోపురాలు చూడముచ్చటగా అమరి ఉంటాయి. 2011వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం ఉత్తర భారతాన ఆకృతి దాల్చిన అయ్యప్ప ఆలయాల్లో సుప్రసిద్ధమైన ఆలయం. నల్లరాయి, కొయ్య కలగలిపిన కట్టడాలతో, స్తంభాలతో సర్వాంగ శోభితంగా ఈ ఆలయ లోగిలి నవ్యకళను సంతరించుకొని ఉంటుంది. ఈ ఆలయ లోగిలికి ప్రత్యేక ఆకర్షణ 32 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం. ఆసీన భంగిమలో అభయహస్తముద్రతో గదాయుధాన్ని ధరించి ధీర గంభీరంగా సజీవ కళతో అలరారుతున్నాడు స్వామి. ప్రత్యేక పీఠంపై వర్ణరంజితంగా భాసిల్లే ఈ విగ్రహం ఆంజనేయుడి విశ్వరూపాన్ని ఆవిష్కారం చేస్తుంది. స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం భక్తులకు పరమ మంత్రం. భక్తులకు, సాధకులకు, సిద్ధులకు కార్యసిద్ధి ప్రదానం చేసే అద్భుత మంత్రం. అలాంటి మంత్ర మందిర నిలయునిగా అయ్యప్ప తేజరిల్లుతున్నాడు. శరణాగతి అనే పరమ ధర్మానికి అయ్యప్ప ఆరాధనలో విశేష ప్రాధాన్యం ఉంది. అయ్యప్ప స్వామి అర్చామూర్తిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. అఖిల భువన దీపం భక్త చిత్తాబ్దసూనం సురగణముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. పంచభూతనాథుడిగా పరంజ్యోతి స్వరూపునిగా వెలిగే అయ్యప్ప స్వామి నల్లరాతిమూర్తిగా చిన్మయ చిద్విలాస శోభితంగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. హరిహర క్షేత్ర దివ్యధామంలో పానవట్టంపై స్వామి విగ్రహం నెలకొని ఉంది. కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమచేయి వయ్యారపు వంపుగా ప్రకటితమవుతుంది. హరిహర రూపధారి అయిన అయ్యప్ప
శివ విష్ణువు అలంకార సమ్మిళితంగా దర్శనమిస్తాడు. హరిరూపంగా తిరునామముంటే హరునిగా శరీరమంతా భస్మలేపనముంటుంది. శ్రీహరికి ప్రియమైన తులసిమాలను, శంకరునికి ప్రియమైన రుద్రాక్షమాలను అయ్యప్ప ధరించి ఉంటాడు. మహేశ్వరుడికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమైతే శ్రీహరికి ఇష్టమైన మార్గశిరంలో ఈ దీక్ష ముగుస్తుంది. శివకేశవుల సాక్షాత్ రూపంగా అయ్యప్ప గర్భాలయంలో తేజరిల్లుతాడు. అనంత మహిమోపేతుడు, ఆశ్రిత వరదుడు, సదా అభయప్రదాయకుడు అయిన అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. పుట్టెను హరిమోహినియై సురలకు నిచ్చెను శ్రీ పరమేశుని కౌగిట మోహిని జన్మము కలిగేను హరిహర పుత్రుని ఈశ్వరునాజ్ఞన నరునిగా వెలిసెను హరిమణిహారము మెడలో మెరిసెను. హరిహర అయ్యప్ప ఆలయంలో మహాదేవుడు మహాలింగేశ్వర మూర్తిగా, దివ్య ప్రభాభాసిత లింగమూర్తిగా గోచరమవుతాడు. సకల సృష్టికి ప్రతీకగా భావించే మహాలింగాకృతి స్తూపాకారంలో దర్శనమిస్తుంది. అలాగే మహావిష్ణువు అద్భుత సౌందర్యాతిశయమూర్తిగా విలసిల్లుతున్నాడు. హరిహరాత్మక స్వరూపుడైన అయ్యప్ప అవతారమూర్తిమత్వానికి ప్రధాన కారకులు శివకేశవులు. మహేశ్వరుడు ఈ లోగిలిలో మహాలింగేశ్వరునిగా సప్తచంద్రవంకల అలంకార విశేషంతో నేత్రద్వయం, నాసికం వంటి జీవాత్మ సంకేతాలతో దర్శనమిస్తాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ మహాదేవుణ్ణి భక్తులు పరిపరి విధాల స్తుతిస్తారు. విశ్వమంతా వ్యాపించిన భగవత్ చైతన్యాన్ని విష్ణువుగా వ్యవహరిస్తారు. అణువణువు నిండి నిబిడీకృతమైన భగవదంశే విష్ణువు. చతుర్భుజుడిగా, సుప్రసన్నమూర్తిగా శంఖచక్రాలు, గదాయుధాన్ని, అమృత కలశాన్ని ధరించి అమృతనారాయణమూర్తిగా శ్రీహరి ఇక్కడ గోచరమవుతాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ భక్తులు స్వామిని వివిధ రీతుల్లో కీర్తిస్తారు. కర్పూర నీరాజనపు వెలుగు జిలుగులలో సౌందర్య రసోపేత మూర్తిగా శ్రీమన్నారాయణుడు జగన్మోహనకరంగా గోచరమవుతాడు. హరిహర అయ్యప్ప సన్నిధానం హృదయానురంజకమైన ఆధ్యాత్మిక పెన్నిధి. ప్రశాంతమైన పరిసరాలు ఈ లోగిలికి అదనపు ఆకర్షణ. ఈ లోగిలికి చేరుకున్న భక్తుల మనస్సు మధుర భక్తితో తొణికిసలాడుతుంది. వివిధ ఉప ఆలయాల సమాహారంతో ఈ ఆలయం శోభిల్లుతుంది. ఈ నెలవుకు సమీపంలోనే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంది. అయ్యప్ప సహోదరునిగా కార్తికేయుడు శూలాయుధపాణిగా ఇక్కడ ప్రకటితమవుతున్నాడు. శ్రీరామ భక్తితత్వానికి సజీవ ప్రతీక ఆంజనేయ స్వామి. శ్రీరామచరణ సేవా తరంగిణిలో తన మూర్తిమత్వాన్ని ఆవిష్కరించిన దాసాంజనేయుడిగా ముకుళిత హస్తాలతో రసరమ్య భక్తి భావన సంకేత రూపునిగా గోచరమవుతున్నాడు స్వామి. అభయం, ఆనందం ఆంజనేయుడు జంటగా అనుగ్రహించే అభీష్టవరాలు. అతులిత బలధామునిగా, అప్రమేయ పరతత్వరూపునిగా ఆంజనేయుడు ప్రసిద్ధుడు. ఈశ్వర శక్తి హనుమగా స్వామి ఆకృతి దాల్చాడు. ఈ లోగిలిలో కాలచక్ర గమనంలో కీలక భూమిక వహించే ఆదిత్యాది నవగ్రహాల మూర్తులు నెలకొన్న
నవగ్రహ మంటపం ఉంటుంది. ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించుకుంటారు. ఉపాసనా సంప్రదాయంలో అయ్యప్ప ఆరాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. నియమబద్ధ జీవనయానంలో పయనించడానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయ్యప్ప ఆరాధన, అయ్యప్ప దీక్షలు దోహదపడతాయి. కుండలిని శక్తిని అయ్యప్ప దీక్ష జాగృతం చేస్తుందని యోగ శాస్త్రం ప్రకారం పేర్కొంటారు. అలాంటి అయ్యప్ప ఆరాధనం ఈ ఆలయంలో కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం వరకు ప్రతి ఏటా ఘనంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 13 నుంచి జనవరి 14 అంటే సంక్రాంతి వరకు మండల పూజను ఈ ఆలయంలో అయ్యప్ప స్వామికి ఘనంగా నిర్వహిస్తారు. నాగ్పూర్లో స్థిరపడిన దక్షిణ భారతీయ ఆర్షధర్మ సంప్రదాయకులు ఈ అయ్యప్ప ఆలయాన్ని విశేషంగా దర్శిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన మండల పూజను ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మకర జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అసంఖ్యాకంగా భక్తులు ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి మాలాధారణ చేస్తారు. అలాగే ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం రోజున నాగారాధన, ప్రతి శనివారం నవగ్రహాలకు అభిషేకాన్ని నిర్వహిస్తారు. అయ్యప్ప ఆలయం ముంగిట 18 మెట్లుంటాయి. వీటిని పదునెట్టాంపడిగా వ్యవహరిస్తారు. 18 మెట్లు అధిరోహించడం అంటే దివ్యజ్ఞానాన్ని ఆర్జించడం. 18 పూర్ణ సంఖ్య. ఈ సంఖ్య పరిపూర్ణతను సాధించిన విజ్ఞానానికి సంకేతంగా చెబుతారు. ప్రతి సంవత్సరం నవంబర్ 13 నుంచి సంక్రాంతి వరకు ఈ ఆలయం ఆరాధనలు, అర్చనలు, దీక్షలతో కళకళలాడుతూ ఉంటుంది. హరిహర సుతనేయి శరణమయ్యప్ప, శివకేశవ స్వరూపాయ శరణమయ్యప్ప, అభిషేక ప్రియనే శరణమయ్యప్ప, శరణాగత వత్సలాయ శరణమయ్యప్ప అంటూ భక్తులు చేసే శరణు ఘోషతో ఈ ఆలయం ప్రతిధ్వనిస్తుంది. దక్షిణ భారతదేశంలో సువ్యవస్థితమైన అయ్యప్ప ఆరాధన విస్తృతం కావడానికి నాగ్పూర్లోని హరిహర అయ్యప్ప ఆలయం ఎంతగానో దోహదపడుతోంది. నాగ్పూర్ మధ్య భారతదేశంలో సుప్రసిద్ధమైన నగరం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల సదుపాయం ఈ నగరానికి ఉంది. వివిధ ప్రయాణ సాధనాల ద్వారా నాగ్పూర్కు చేరుకున్న భక్తులు బేసా రోడ్లోని హరిహర నాగర్లోని హరిహర అయ్యప్ప సన్నిధికి తరలివస్తారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, ఆర్మూర్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్ల మీదుగా నాగ్పూర్కి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరే తీర్థయాత్రికులు ఖమ్మం, రామగుండం, సిర్పూర్, కాగజ్ నగర్, బలార్షా, చంద్రపూర్, వార్ధా, హింగన్ ఘాట్ల మీదుగా నాగ్పూర్కి చేరుకుంటారు. అక్కడి నుంచి బేసా రోడ్లోని హరిహర అయ్యప్ప దేవస్థానానికి స్థానిక ప్రయాణ సదుపాయాల ద్వారా వెళ్ళొచ్చు. అయ్యప్ప ఆరాధనం, అయ్యప్ప దీక్ష భక్తుల్ని సన్మంగళాల వైపు నడిపిస్తుంది. తమసోమా జ్యోతిర్గమయం, చీకటి నుంచి వెలుగు వైపు కార్యోన్ముఖుల్ని చేస్తుంది. విజ్ఞాన రహస్యాలు, యోగశాస్త్రపరమైన అంశాలు, ఆరోగ్య కారకత్వాలు, ఆధ్యాత్మిక విశేషాల సమాహారమే అయ్యప్ప ఆరాధనం. అద్వైత స్థితికి, అమరత్వ లబ్ధికి, శరణాగతి తత్వానికి అయ్యప్ప అవతారం ప్రతిఫలనం. ఆ అద్భుత అభయ వరద అవతార మూర్తిని స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆర్తిగా భక్తి ప్రవర్తులతో కీర్తిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.